హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం హోలీ పండుగ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందామా? చాలా కాలం క్రితం భారతదేశంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు మాత్రమే కాదు, తాను దేవతల కంటే గొప్పవాడినని అనుకొని అహంకారంతో ఉండేవాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి ఒక ఆశీర్వాదం పొందాడు. ఆ వరం ఏంటంటే మనుషులు కానీ ప్రాణులు కానీ అతన్ని చంపలేరు. ఇంటిలో కానీ బయట కానీ అతను చావడం లేదు. ఏ ఆయుధంతోనూ అతన్ని సంహరించలేము. రాత్రి కాదు, పగలు కాదు, ఆ రెండు కాలాల్లో సమయాల్లో కూడా అతన్ని హతమార్చలేము. ఇలా బ్రహ్మదేవుడు నుంచి హిరణ్యకశిపుడు వరాన్ని పొంది, వరం వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు తననే దేవుడిగా పూజించాలని ప్రజలను బలవంతం చేయడం ప్రారంభించాడు. కానీ అతడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రిని గౌరవించినా సరే తన మనసంతా ఆ విష్ణువులోనే నిమగ్నమై ఉండేవాడు. ప్రహ్లాదుడు నిరంతరం విష్ణువు పేరును జపిస్తుండడం చూసి హిరణ్యకశిపుడు చిర్రెత్తిపోయేవాడు. అతడు తన కుమారుడిని మంత్రగాళ్ళ దగ్గరికి కూడా పంపాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం మారలేదు. అతన్ని కొండ మీద నుంచి కూడా హిరణ్యకశిపుడు తోసేశాడు. కానీ ఆ విష్ణుమూర్తి కాపాడాడు. సర్పాలతో నింపిన గుహలో పెట్టారు. కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఆ విష్ణుదేవుని భక్తుడు కాబట్టి ఆ భక్తులను కాపాడడమే ఆ విష్ణుమూర్తికి తెలుసు. అప్పుడు హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక ఒక దుర్మార్గమైన పథకం వేసింది. ఆమెకు ఒక జాదూ అంగవస్త్రం ఉండేది. అది ధరించినప్పుడు అగ్ని కూడా ఆమెను ఏమీ చేయలేదు. ఇలా హోలిక తన అన్నయ్యతో ఇలా చెప్పింది: అన్నయ్య, ప్రహ్లాదుడిని నా ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంటాను. నేను ఈ అంగవస్త్రం ధరిస్తాను. నేను సజీవంగానే ఉంటాను. కానీ ప్రహ్లాదుడు మాత్రం అగ్నిలో కాలిపోతాడు అని హోలిక చెప్పింది. హిరణ్యకశిపుడు ఎంతో సంతోషించాడు. వెంటనే రాజ్యమంతటా భారీ కుండలు పెట్టించి పెద్ద చితి ఏర్పరిచాడు. అందరూ చూస్తుండగా హోలిక ప్రహ్లాదుడిని పొత్తిలో వేసుకుని ఆ అగ్నిలో కూర్చుంది. కానీ ఏమైంది తెలుసా? అగ్ని తీరా వింతగా ప్రవర్తించింది. హోలిక కాపాడుకోవాలని ధరించిన ఆ అంగవస్త్రం ప్రహ్లాదుడి ఒంటికి తగిలింది. ఫలితంగా హోలిక అగ్నిలో కాలిపోయింది. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఏమీ కాలేదు. హోలిక మాయ కూడా అంతమైపోయింది. ఈ సంఘటన చూసి ప్రజలు సంబరపడిపోయారు. వారు రంగులు చల్లి నృత్యం చేసి ఆనందం చేస్తున్నారు. అప్పటి నుంచి హోలికా దహనం అనే సంస్కృతి మనకు ప్రారంభమైంది. ఈ సంఘటన తరువాత కూడా హిరణ్యకశిపుడు మారలేదు. ఒకరోజు అతను ప్రహ్లాదుడిని సింహాసనానికి తీసుకువచ్చి అడిగాడు: నీవు ఎంతగా విష్ణు భక్తుడివో చూద్దాం. ఆయన ఎక్కడ ఉన్నాడో చూపించు అని అడిగాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు: నా దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. దీనికి కోపం వచ్చిన హిరణ్యకశిపుడు ఒక లోహపు స్తంభాన్ని ఉమ్మితో తట్టాడు. ఈ స్తంభంలోనూ ఉన్నాడా అని ఎదురు ప్రశ్నించాడు. అదే క్షణం స్తంభం చీలిపోయింది. అందులోంచి భయంకర రూపంలో ఉన్న నరసింహస్వామి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అది రాత్రి కూడా కాదు, పగలు కూడా కాదు, సాయంత్ర సమయం. నరసింహుడు రాక్షసుణ్ణి లోపల కాదు, బయట కాదు, అంబికా మండపం మీద చంపాడు. అంటే ద్వారం మీద చంపాడనమాట. ఆయుధం కూడా ఉపయోగించలేదు. తన గోర్లు మాత్రమే వాడాడు. మనిషి కానీ మృగం కానీ కాదు, నరసింహస్వామి కదా. ఇలా హిరణ్యకశిపుని అంతం జరిగింది. ప్రహ్లాదుడు రాజుగా మారాడు. ఇలా ప్రజలు హోలికా దహనం జరిపిన తర్వాత మిగిలిన రోజున రంగుల పండుగ జరుపుకున్నారు. వారు ఒకరికొకరు రంగులు చల్లుకొని పాటలు పాడి నృత్యం చేశారు. ఈ విధంగా హోలీ పండుగ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా మన భారతదేశం అంతటా హోలీ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముందుగా హోలికా దహనం చేసి
ఆ తర్వాత రంగులు చల్లుకుంటారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే ఈ హోలీ పండక్కి మీరందరూ కూడా సంతోషంగా హోలీ ఆడుకోండే. అందరికీ కూడా నా తరపున హోలీ పండుగ శుభాకాంక్షలు. నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ ఈ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.